మళ్ళీ వస్తుంది, గ్యాస్ వెళ్ళే ఒక్కొక్క డైజెషన్ అయిపోయినట్లు అవుతుంది కదా అనేసి నేను ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉన్నాను. అలా నడుస్తుంది, బాగానే ఉంటున్నాను. ఆ మధ్యలో ఊరు కూడా వెళ్ళేసి వచ్చాను, ఫిబ్రవరి 10th నుంచి అన్నమాట. బాగానే ఉన్నాను. మొన్న మార్చ్ 12th మార్నింగ్ బాగా పెయిన్ వచ్చేసింది అనమాట, స్టమక్ పెయిన్స్ వస్తే మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గలేదు. మా హస్బెండ్ నాన్న కొంచెం నొప్పి వస్తుందని అంటే నిద్రలో పట్టించుకోలేదు. అమ్మ ఏమైనా అయిపోతానేమో అని చెప్పేసి అలాగే మోకరించి వేసి ప్రార్థన చేసుకున్నాను. చేసుకుని ఇంకా పడుకున్నా కొంచెం సేపు నిద్ర పట్టింది. మళ్ళీ మార్నింగ్ అలాగే పెయిన్ వస్తుంది. ఆయన అలాగే లేచి పిల్లలకి స్కూల్కి పంపించాలని చెప్పి వంట అవన్నీ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు. పడుకొని ఇంకా అలా పడుకునే ఉన్నాను వంట చేసేసి. ఇంకా పెయిన్ ఎక్కువ అయిపోతుంది, నా వల్ల కావట్లేదు. ఇంకా తెలిసి నాకు ఎస్ఆర్ నగర్లో ఉంటారు, మేము ఉండేదేమో ఖైరతాబాద్. ఎస్ఆర్ నగర్లో ఆంటీ జాబ్ నర్స్ అనమాట. తనకు ఫోన్ చేసి ఇట్లా పెయిన్ వస్తుందంటే ఇక్కడికి రావమ్మా నేను చూసుకుంటానంటే, అసలు నేను అంత దూరం వెళ్ళను, హాస్పిటల్ అంటే కూడా భయం. అలాంటిది పక్కన అన్ని క్లినిక్స్ ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కాదని 2 o'clock ఎండలో ఆటో కట్టించుకుని ఎస్ఆర్ నగర్ వెళ్ళిపోయాను అనమాట. అంత కడుపు స్టమక్ పెయిన్ వచ్చేసి మా చిన్న తమ్ముడిని తీసుకుని వెళ్ళారు. అయితే అప్పటికే స్కానింగ్ అంటే 1 o'clock వరకే ఉంటుందంట. ఆంటీ ఏం చేశారు, ప్యాన్ ఇంజెక్షన్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అసలు అయితే గ్యాస్ నొప్పి అయితే కనుక ఇంజెక్షన్కి తగ్గిపోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత అసలు పెయిన్ ఇంకా తగ్గట్లేదు నా వల్ల, బట్ ఇంకెక్కువ అయిపోయింది పెయిన్. వామిటింగ్స్ అయిపోతుంటే ఇంకా ఏఐజీలో తెలిసిన వాళ్ళు ఒక అక్క ఉందన్నమాట, మాకు తెలిసిన మా ఇంటి దగ్గర ఉంటుంది. అక్క ఫోన్ చేసి ఇలా అవుతుంది అక్క అని మమ్మీ ఫోన్ చేసింది, శాంతికి ఇట్లా అవుతుందమ్మా అంటే నేను వస్తున్నాను అంటే అని చెప్పి తన పెయిన్ కిల్లర్ తీసుకొచ్చి ఇంజెక్షన్ చేసింది. అప్పుడు కొంచెం తగ్గి నేను నిద్రపోయాను. వెళ్ళి తగ్గుతుంది, పడుకున్నాను అన్నమాట. ఈవినింగ్ అయిపోయింది. ఈలోపు మా హస్బెండ్కి ఫోన్ చేశాను, బాగా పెయిన్ వస్తుంది అని అంటే ఆయన లిఫ్ట్ చేయాలి. ఇంకా సార్కి ఫోన్ చేసేసాను అనమాట, నేను డైరెక్ట్గా భయం వేసి, సార్ నాకు ఇలా బాగాలేదు అంటే నేను పంపిస్తానండి అభిలాగా. ఇంకా ఈయన కూడా వచ్చేసారు. మళ్ళీ పెయిన్ ఇంజెక్షన్ చేసి తగ్గింది, మళ్ళీ నైట్ స్టార్ట్ అయిపోయింది. ఆ మంది ఒకవేళ మళ్ళీ పెయిన్ వస్తే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకోటాక అదే సార్. ఆ టైంలో నేను వెళ్ళానంటే లాస్ట్కి వెళ్ళినా కానీ ఎవ్వరూ తీయనంటారు నైట్. ఈ టైంలో తీయమండి, మార్నింగ్ రండి అన్నారు. ఇంకా అలాగే నైట్ అంతా ఓచుకుని అలా పడుకుంటూ మా మమ్మీ ప్రేయర్ చేస్తూ అలా ఉన్నారు. ఆ రోజు మండే మొత్తం అలాగే భరించాను. మార్నింగ్ లేసి ఇంకా ఏఐజీకి వెళ్ళాను అనమాట, హాస్పిటల్కి. ఏఐజీకి వెళ్ళి స్కానింగ్ తీస్తే వాళ్ళు అపెండిక్స్ అమ్మ సర్జరీ చేయాలి, వాపు వచ్చింది, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది కానీ చెప్పలేదు సడన్గా ఏదన్నా అయితే కనుక నీకే ప్రాబ్లము, నువ్వే ఇది అవ్వాల్సి వస్తుంది అనేసి అన్నారు. నాకు ఇంకా టెన్షన్ మొదలైపోయింది మామూలుగా. ఈలోపు అక్కడ అడిగితే 1 lakh పైన అవుతుంది అన్నారు. ఈలోపు నాకు దీనక్క గుర్తొచ్చింది. దీనక్క మా హస్బెండ్ అన్నమాట, దీనక్కకి ఒకసారి పంపించి రిపోర్ట్ అంటే దీనక్క పంపించగానే అక్క వెంటనే అసలు రెస్పాండ్ అయిందనమాట. ఇక్కడికి రారా నేను చూసుకుంటాను మొత్తం అనేసానండి. ఇక్కడికి వచ్చినట్టుని ఓపెన్ సర్జరీ అన్నారు. ఎమర్జెన్సీ అయితే ఓపెన్ సర్జరీ చేస్తున్నారు. నాకు ఓపెన్ సర్జరీ అయితే వద్దన్నది. ఎందుకంటే ఇదే ప్రాబ్లం మా హస్బెండ్కి మా బాబుకి కూడా జరిగింది మా ఇంట్లో. ఆయన కూడా అసలు ఆయన చనిపోవాల్సింది, డాక్టర్స్ అన్నారు పిల్లల్ని దేవుడే నీకు బ్రతికించాడు, పిల్లల వల్ల మీ ఫ్యామిలీ గురించి బ్రతికించాడు అని చెప్పారు. ఒక 10 years బ్యాక్ ఆయనకి. లాస్ట్ ఇయర్ మా బాబుకి అయితే నేను లేనండి. ఆ సమయంలో మా బాబుకి ఆపరేషన్ అయినప్పుడు మా ఎదమామ చనిపోతే నేను ఊరు వెళ్ళాను. నేను వెళ్తే వెంటనే నాకు ఫోన్ వచ్చింది అక్కడ, ఇట్లా బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేశాను, ఆపరేషన్ చేయాలన్నారు. అప్పటికప్పుడు మళ్ళీ నైట్ బయలుదేరి నేను వచ్చేసాను. నేను వచ్చేసరికి మా బాబుకి ఆపరేషన్ కూడా అయిపోయింది, ఓపెన్ సర్జరీ చేశారు, బాగానే ఉన్నాడు. మళ్ళీ 5 days తర్వాత మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది బాబుకి. అయితే లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇంకా 1 week మా హస్బెండ్ అలా తినకోకుండా హాస్పిటల్లోనే పిచ్చోలాగా ఉన్నాడనమాట. డాక్టర్స్ అన్నారు మీ బాబుకేమో కానీ మీ హస్బెండ్కి ప్రాబ్లం అవుతుందమ్మా, కొంచెం ఆయన చూసుకోండి అనేసి అన్నారు. ఇంకా పిల్లలు నిజంగా నరకం అన్నమాట, చాలా నరకం అనుభవించాడు. మళ్ళీ ఆ స్టిచెస్ ఓపెన్ చేసి బాబుకి మళ్ళీ ఒక 15 days డ్రెస్సింగ్ చేశారు. లోపల చేస్తుంటే వాళ్ళని చూస్తుంటే మాకు భయం వేసేది, పిల్లడు ఉంటాడా అన్నంత భయం. అలాంటిది 15 days అయిపోయాక మళ్ళీ వాళ్ళకి స్టిచెస్, మళ్ళీ ఆపరేషన్ చేయడానికి సెకండ్ టైం చేయడానికి అనస్థిషియా ఇవ్వాలి కదా. ఇక్కడ ఎక్కడైతే అపెండిక్స్ ఉందో అక్కడ ఇస్తే వాడికి అనస్థిషియా ఎక్కలేదు. మనకి పెయిన్ వచ్చేసి గట్టిగా అరిచేసి డాక్టర్స్ని తిట్టేసాడంట బాబు. అలాంటిది మళ్ళీ వెనక పెద్దోళ్ళకి ఇస్తారు కదా, వెనకొస్తే అక్కడ ఇచ్చారు వాడికి ఇంజెక్షన్. ఇస్తే మత్తు దిగడానికి 1 day పట్టింది వాడికి. అయినా కానీ బాబు విషయంలో దేవుడు కాచి కాపాడు. ఆ భయం నాకు వచ్చేసింది అనమాట. అంటే వాడికి అలా జరిగింది, నాకు కూడా అదే జరుగుతుందేమో అనేసి ఓపెన్ సర్జరీ అయితే నేను చేయించాను.
చేయించుకోనని చెప్పి ల్యాబ్ కావాలి అంటే సరే ఆ ల్యాప్రోస్కోపీ చేస్తారని చెప్పి దీనక్క కూడా డాక్టర్స్తో మాట్లాడారు. ఈలోపు ఏం చేశారు, నన్ను ఐసీయూలో పెట్టారు. నాకు 2 నార్మల్ డెలివరీస్ కదా, హాస్పిటల్ అదేసరికి నాకు బీపీ 180కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా డాక్టర్స్ ఏం చేయాలో, డాక్టర్స్ ఇలా అయితే మేము ఆపరేషన్ చేయలేమమ్మా, నీకు నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావు, 120 చూపిస్తున్నప్పుడే మళ్ళీ వెంటనే 180 చూపిస్తుంది, 160/120 చూపిస్తుంది. వాళ్ళ డాక్టర్స్ మాట్లాడుతుంటే నాకు ఇంకా లోపల ఇంకా టెన్షన్ అయిపోతుంది, ఏమన్నా అయిపోతానేమో అనేసి. అలా 6 days నేను ఐసీయూలో ఉన్నాను. కళ్ళు అలా చూసుకుంటూనే ఉన్నాను, పగలు రాత్రి లేక నిద్ర లేకుండా అలా చూస్తున్న ఏ క్షణం ఏమవుతుందో, పిల్లలు చిన్నోళ్ళు, నేను ఏమైనా అయిపోతానేమో అనేసి చాలా భయంతో ఉన్నాను. రేపు ఆపరేషన్ చేస్తారని 15న 13th అడ్మిట్ అయ్యాను. 15th ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ నైట్ వచ్చి, ముందు రోజు నైట్ వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా చేస్తామమ్మా ఆపరేషను అని చెప్పేసరికి వాళ్ళు చెప్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది. అంటే అదే నేను ఊహించుకున్నాను, నిజంగా నాకు అలా జరుగుతుందేమో అనేసి. నీకు బీపీ ఎక్కువ ఉంది కాబట్టి లోపల నుంచి బైపేస్ చేస్తాము సర్జరీ, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు ఏమి అవ్వదు, ఒకవేళ నీకు అలా ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ నీ వెంటిలేటర్ మీద పెట్టాలంటే నాకు ఇంకా భయం వేసింది, అమ్మ ఒకవేళ అలా జరుగుతుందేమో. ఏదేమైనా కానీ ఆపరేషన్ విషయంలో నాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐసీయూలోకి తీసుకొచ్చిన తర్వాత దీనక్కనే ఫస్ట్ నన్ను చూసింది. దీనక్క కళ్ళు తెరిచిన తర్వాత దీనక్క కనిపించింది. దీనక్క నీకు ఏం ప్రాబ్లం అవ్వలేదమ్మా, అంతా మంచి జరిగింది, నువ్వేం టెన్షన్ తీసుకోకు, బాగా అయిపోయింది, మంచిగా ఉంది. అప్పుడు నేను చాలా కూల్గా ఉన్నాను. ఒక 2 days వరకు ఐసీయూలో కూడా బాగానే ఉంది. నార్మల్ జ్యోతిష్ హాస్పిటల్కి వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. అప్పటికప్పుడు మళ్ళీ నైట్ బయలుదేరి నేను వచ్చేసరికి మా బాబుకి ఆపరేషన్ కూడా అయిపోయింది, ఓపెన్ సర్జరీ చేశారు, బాగానే ఉన్నాడు. మళ్ళీ 5 days తర్వాత మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది బాబుకి, అయితే లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇంకా 1 week మా హస్బెండ్ అలా తినకోకుండా హాస్పిటల్లోనే పిచ్చోలాగా ఉన్నాడనమాట. డాక్టర్స్ అన్నారు, మీ బాబుకేమో కానీ మీ హస్బెండ్కి ప్రాబ్లం అవుతుందమ్మా, కొంచెం ఆయన చూసుకోండి అనేసి అన్నారు. ఇంకా పిల్లోడు నిజంగా నరకం అనమాట, చాలా నరకం అనుభవించాడు. మళ్ళీ ఆ స్టిచెస్ ఓపెన్ చేసి బాబుకి మళ్ళీ ఒక 15 days డ్రెస్సింగ్ చేశారు. లోపల చేస్తుంటే వాడిని చూస్తుంటే మాకు భయం వేసేది, పిల్లోడు ఉంటాడా అన్నంత భయం. అలాంటిది 15 days అయిపోయాక మళ్ళీ వాడికి స్టిచెస్, మళ్ళీ ఆపరేషన్ చేయడానికి సెకండ్ టైం చేయడానికి అనస్థీషియా ఇవ్వాలి కదా, ఇక్కడ ఎక్కడైతే అపెండిక్స్ ఉందో అక్కడ ఇస్తే వాడికి అనస్థీషియా ఎక్కలేదు. మన పెయిన్ వచ్చేసి గట్టిగా అరిచేసి డాక్టర్స్ని తిట్టేశాడంట బాబు. అలాంటిది మళ్ళీ వెనక పెద్దోళ్ళకి ఇస్తారు కదా, వెనకూసికి అక్కడ ఇచ్చారు వాడికి ఇంజెక్షన్. ఇస్తే మత్తు దిగడానికి 1 day పట్టింది వాడికి. అయినా కానీ బాబు విషయంలో దేవుడు కాచి కాపాడు. ఆ భయం నాకు వచ్చేసింది అనమాట. అంటే వాడికి అలా జరిగింది, నాకు కూడా అదే జరుగుతుందేమో అనేసి ఓపెన్ సర్జరీ అయితే నేను చేయించుకోనని చెప్పి ల్యాబ్ కావాలి అంటే సరే ఆ ల్యాప్రోస్కోపీ చేస్తారని చెప్పి దీనక్క కూడా డాక్టర్స్తో మాట్లాడారు. ఈలోపు ఏం చేశారు, నన్ను ఐసీయూలో పెట్టారు. నాకు 2 నార్మల్ డెలివరీస్ కదా, హాస్పిటల్ అదేసరికి నాకు బీపీ 180కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా డాక్టర్స్ ఏం చేయాలో, డాక్టర్స్ ఇలా అయితే మేము ఆపరేషన్ చేయలేమమ్మా, నీకు నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావు, 120 చూపిస్తున్నప్పుడే మళ్ళీ వెంటనే 180 చూపిస్తుంది, 160/120 చూపిస్తుంది. వాళ్ళ డాక్టర్స్ మాట్లాడుతుంటే నాకు ఇంకా లోపల ఇంకా టెన్షన్ అయిపోతుంది, ఏమన్నా అయిపోతానేమో అనేసి. అలా 6 days నేను ఐసీయూలో ఉన్నాను. కళ్ళు అలా చూసుకుంటూనే ఉన్నాను, పగలు రాత్రి లేక నిద్ర లేకుండా అలా చూస్తున్న ఏ క్షణం ఏమవుతుందో, పిల్లలు చిన్నోళ్ళు, నేను ఏమైనా అయిపోతానేమో అనేసి చాలా భయంతో ఉన్నాను. రేపు ఆపరేషన్ చేస్తారని 15న 13th అడ్మిట్ అయ్యాను. 15th ఆపరేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ నైట్ వచ్చి, ముందు రోజు నైట్ వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా చేస్తామమ్మా ఆపరేషను అని చెప్పేసరికి వాళ్ళు చెప్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది. అంటే అదే నేను ఊహించుకున్నాను, నిజంగా నాకు అలా జరుగుతుందేమో అనేసి. నీకు బీపీ ఎక్కువ ఉంది కాబట్టి లోపల నుంచి బైపేస్ చేస్తాము సర్జరీ, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు ఏమి అవ్వదు, ఒకవేళ నీకు అలా ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ నీ వెంటిలేటర్ మీద పెట్టాలంటే నాకు ఇంకా భయం వేసింది, అమ్మ ఒకవేళ అలా జరుగుతుందేమో. ఏదేమైనా కానీ ఆపరేషన్ విషయంలో నాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐసీయూలోకి తీసుకొచ్చిన తర్వాత దీనక్కనే ఫస్ట్ నన్ను చూసింది. దీనక్క కళ్ళు తెరిచిన తర్వాత దీనక్క కనిపించింది. దీనక్క నీకు ఏం ప్రాబ్లం అవ్వలేదమ్మా, అంతా మంచి జరిగింది, నువ్వేం టెన్షన్ తీసుకోకు, బాగా అయిపోయింది, మంచిగా ఉంది. అప్పుడు నేను చాలా కూల్గా ఉన్నాను. ఒక 2 days వరకు ఐసీయూలో కూడా బాగానే ఉంది, నార్మల్ చూపిస్తుంది, బీపీ 110, 150, 110, 100/60 అలా నార్మల్గా చూపిస్తుంది. అలాంటిది మళ్ళీ ఈసీజీ తీయడానికి వచ్చింది. మా మిషన్ తీసుకొస్తున్నప్పుడు నాకు టెన్షన్ పెరిగిపోయి మళ్ళీ 160కి వెళ్ళిపోయింది బీపీ. డాక్టర్స్ ఇంకా అసలు ఇట్లా అయితే కష్టం అమ్మ, నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు బీపీ టాబ్లెట్ వాడాల్సింది కంపల్సరీ, నువ్వు టెన్షన్ పడుతున్నావు ఏదేసి. ఇంకా నైట్ నిద్రపోవట్లేదని 5 mg టాబ్లెట్ ఇచ్చారు.
ఇంకా ఆ రోజు నుంచి బాగానే ఉంది. తర్వాత ఒక 2 days తర్వాత నాకు ఈ ఐసీలో పెడితే కానీ నాకు 200 కూడా దాటిపోతుంది, నా దగ్గరికి పంపించేసేది. నా వార్డుకి పంపిస్తే నేను చూసుకుంటానని దీనక్క డాక్టర్స్తో మాట్లాడింది. సరే అమ్మా, వాళ్ళు కూడా దీనక్క చెప్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను దీనక్క వార్డుకి పంపించేశారు. పంపించిన తర్వాత నిజంగా నా విషయంలో దేవుడైతే చాలా గొప్ప కార్యం చేశాడు. దేవుడి తర్వాత దీనక్క నాకు చాలా సపోర్ట్గా ఉంది. తనకి మాకు ఏ సంబంధం లేకపోయినా కానీ నా విషయంలో చాలా కేర్ తీసుకుంది. అక్క కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడికి రావడానికి మా తమ్ముడు ఇక్కడే ఉంటున్నాడు, పాస్టర్ గారు. మా తమ్ముడు కూడా చాలా సహకరించారు. మా మరదలు మా తమ్ముడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా పిల్లల్ని మా హస్బెండ్ని చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మా డాడీ చనిపోయి 10 years అయిందండి. మా తమ్ముడు చెప్పాడు కదా అక్కడ. అప్పటి నుంచి మా ఫ్యామిలీలో మమ్మల్ని మాకు తోడుగా ఉండి మమ్మల్ని అన్ని విషయాల్లో, మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ అయ్యింది, మా తమ్ముడు మ్యారేజ్ అయ్యింది, మా ఇంట్లో ఏ విషయాలు జరిగినా మా బాబాయ్ వాళ్ళు 5 members, కానీ అందరికన్నా మా చిన్న బాబాయ్ ఒక తండ్రి లాగా మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ఎప్పుడు ఏ విషయంలో నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. మా బాబాయ్ ఒక్కోసారి మా డాడీ లేడన్న ఫీలింగ్ కూడా లేకుండా చూస్తారనమాట మా చిన్న బాబాయ్. ఎందుకంటే మా డాడీని చూస్తే మా బాబాయ్, ఇంకా 3 ఉన్నారు, పెద్దనాన్న బాబాయ్ ఉన్నారు, కానీ మీ బాబాయ్ని చూస్తే మా డాడీని చూసినట్టే అనిపిస్తుంది మాకు. మా బాబాయ్ సొంత బాబాయ్ పిన్ని ఎలా బయట ఇది కదా డెడ్ అయింది, కానీ అస్సలు అలా ఉంటుంది మా పిన్ని. మా బాబాయ్ కన్నా మా పిన్నే మమ్మల్ని ఎక్కువ ఇది అవుతుంది. ఏదైనా ఉంటే ఇలా కాదు అలా కాదని తిడుతుంది, వెంటనే ప్రేమ చూపిస్తుంది. ఏదైనా పెట్టాలన్నా చేయాలన్నా నిజంగా మా బాబాయ్ మా పిన్ని బాబాయ్ అన్నం కన్నా పేరెంట్స్ అన్నం అలా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా చూస్తారో మా నలుగురిని కూడా అలాగే చూస్తారండి, మా పిల్లల్ని కూడా అలాగే చూస్తారు. మా బాబాయ్ మా పిన్ని కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు ఏ చిన్న విషయం వచ్చినా వాళ్ళే ముందుంటారు. ఇట్లా స్టమక్ పెయిన్ వస్తుందన్నప్పుడు మా బాబాయ్కి ఫోన్ చేస్తే రోజు ప్రేయర్ చేసి వాయిస్ మెసేజ్ పెట్టేవాళ్ళు. నాకు బాగాలేదంటే అసలు ఎలా ఉంది ఏంటి నువ్వు టెన్షన్ పడదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు. మా డాడీకి అనిపిస్తుంది మా డాడీ ఉంటే కూడా ఇలాగే ఉండేవాళ్ళు కదా అనిపించేది అనమాట. మా డాడీ లేని ఫీలింగ్ని మా బాబాయ్ తీరుస్తున్నారు. అది కూడా దేవుడు చూపినప్పుడు నా పట్ల దేవుడిని కార్యం చేసినప్పుడు దేవుడికి వందనాలు. నా కోసం నా కుటుంబం కోసం కూడా ప్రేయర్ చేయండి. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా నాలో భయం ఉంది, నైట్ నిద్ర పట్టట్లేదు. అంటే అన్నీ బాగున్నాయి కానీ అంతా మంచిగానే ఉంది. కాబట్టి నా గురించి ప్రార్థన చేసి నా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని మేము ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. అదేవిధంగా నా కోసం చాలామంది ప్రే చేశారు. కేరళలో సంఘస్థులు, ఇక్కడ సంఘస్థులు, ఆంటీ వాళ్ళు ఆంటీ వాళ్ళు నాకు చాలామంది నన్ను చూడడానికి వచ్చారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. మా అమ్మకి అయితే రోజు ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు, అక్క ఎలా ఉంది. తను కూడా వచ్చినప్పుడు నాతో చెప్పు, నాకు ఏదైనా ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అదే పిలుపున్నాను. అమ్మయ్య పర్వాలేదు అనుకుంటాను నేను. మా అమ్మతో వచ్చాక సేమ్ నాకు ఇంతే, నాకు ఏదైనా వచ్చిందంటే గుండె ధర బీపీ పెరిగిపోతాను. అయితే పర్లేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటాను అనమాట. అట్లా నన్ను చాలా ధైర్యం వచ్చింది. తను కూడా ఈ సంఘానికి హైదరాబాద్ సంఘస్థులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు గురించి కనుక.